ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నిక్స్ ఎపిసోడ్ 756. ఈరోజు డేట్ మే 20, 2021. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ కంపెనీ వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ హాట్ 10s మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ వీడియో ఇస్తాను. ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. పర్లేదు, ఇంతకుముందు మొబైల్స్తో కంపేర్ చేసుకుంటే ఈసారి వీళ్ళు చాలా వరకు డెవలప్ అయ్యారని చెప్పాలి. మంచి స్పెసిఫికేషన్స్తోనే 10,000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. ఒకసారి చెక్ చేయండి, వీడియో ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది. అండ్ ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ ఇస్తుంది. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టార్గెట్ని రీచ్ అయ్యేలాగా చూడండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ ఇస్తుంది. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్ఫినిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇన్ఫినిక్స్ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో ఇన్ఫినిక్స్ హాట్ 10s మొబైల్ని లాంచ్ చేసింది కదా. దీంట్లో 2 వేరియంట్స్ తీసుకొచ్చారు. 4GB + 64GB వేరియంట్ 10,000 రూపాయలు, 6GB + 64GB వేరియంట్ మాత్రం 11,000 రూపాయలు పెట్టారు. లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు ఒక 500 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 9,500 రూపాయలకి ఈ ఫోన్ వస్తుంది. ఇది ఫ్లిప్కార్ట్లో మీకు అవైలబుల్ ఉంది. ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఆల్రెడీ వీడియోలో షేర్ చేసిన, అక్కడ చెక్ చేయండి. నెక్స్ట్ మాత్రం రియల్మీ నుంచి మాత్రం ఈరోజు నెంబర్ ఆఫ్ న్యూస్లో ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ రియల్మీ అఫీషియల్గా కన్ఫర్మ్ చేసింది. రియల్మీ X7 Max అనే ఒక మొబైల్ అయితే సూన్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టు ఇది ఈరోజు అఫీషియల్గా మాదస్ అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ ఫోన్కి సంబంధించిన డౌట్ ఏంటంటే దీంట్లో ఏ ప్రాసెసర్ వాడబోతున్నారని మాత్రం పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే Dimensity 1100తో అని Dimensity 1200తో అని కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. మరి ఇది మీరు సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇందులో స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా ప్రీమియంగా ఉండబోతున్నాయి. టఫ్ కాంపిటీటర్ లాగా కూడా ఈ ఫోన్ అయితే రాబోతుంది. అండ్ ప్యారల్గా ఇదే టైంలో మనకి ఈ రియల్మీ X7 Max సంబంధించిన బాక్స్ ప్రైజింగ్ కూడా లీక్ అయిపోయింది. సో ఈరోజు ఒక లీక్ అయితే షేర్ చేశారు. దీని బాక్స్ ప్రైస్ 12GB + 256GB వేరియంట్ 33,000 రూపాయల వరకు ఉంటుంది. 32,999 రూపాయల దాకా ఉంటుంది. అంటే ఇది 12GB + 256GB వేరియంట్ హయ్యర్ వేరియంట్. అంటే దీనికి ఖచ్చితంగా లోవర్ వేరియంట్ 1 లేదా 2 ఖచ్చితంగా ఉండొచ్చు. 8GB + 128 కానీ 6GB + 128 కానీ ఇలా ఏదో ఒకటి ఉండొచ్చు. అది అరౌండ్ 27,000-28,000 రూపాయల బడ్జెట్లో ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి 27,000 రూపాయల బడ్జెట్లో పెట్టినప్పటికి కూడా ఇది ఆ బడ్జెట్లో సర్వైవ్ అవుతుందా లేదనేది మాత్రం కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ 2 టఫ్ కాంపిటీటర్లు ఉన్నాయి. ఇప్పుడు MI 11X అలాగే iQOO 7 ఇవి రెండే అక్కడ కొట్టుకొని చచ్చిపోతున్నాయి. మరి ఇప్పుడు వీళ్ళు కొత్తగా అక్కడ తీసుకొచ్చి పెడితే మాత్రం ఇది ఎలా ఉంటుందని మాత్రం వెయిట్ చేయాలి. అండ్ స్పెసిఫికేషన్స్ కూడా టఫ్ కాంపిటేటివ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి దీంట్లో. ఖచ్చితంగా మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ రియల్మీ ఈరోజు అఫీషియల్గా ఇంకొక న్యూస్ కూడా షేర్ చేసింది. వీళ్ళు డీ కంపెనీ అనేది అఫీషియల్గా 25వ తారీఖున ఈ నెల 25వ తారీఖున వీళ్ళు రివీల్ చేయబోతున్నారు. ఇది ఆల్రెడీ మనకి మొన్న వచ్చింది కదా, లీక్ కూడా వచ్చింది డీ కంపెనీ గురించి. సో దీంట్లో కొన్ని ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అలాగే రియల్మీ ఈరోజు ఇంకొక న్యూస్ కూడా షేర్ చేసింది. సూన్ వీళ్ళు ఒక కొత్త ఫోన్ తీసుకురాబోతున్నారు. అది కూడా రీసెంట్ గా లాంచ్ అయిన Qualcomm Snapdragon 778G 5G ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతుంది. అండ్ దీనికి సంబంధించిన కోడ్ నేమ్ క్విక్ సిల్వర్ అనే పేరుతో వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో ఈ ఫోన్ ఏంటి, అలాగే ఏ సిరీస్ లో వస్తుందని మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ సూన్ రియల్మీ వాళ్ళు ఇంకొక Qualcomm Snapdragon 870 ప్రాసెసర్తో కూడా ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. మరి ఇదేంటనేది కూడా ఎవరికి డౌట్ లేదు. వీళ్ళు వరుస బట్టి ఫోన్లు అయితే దింపుతూనే ఉన్నారు. సో ఇప్పుడు మనకి రియల్మీ X7 Max వస్తుంది. ఆ తర్వాత ఇంకొక 2 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లతో ఫోన్స్ కూడా రాబోతున్నాయి. ఇవి కూడా మనం మే మంత్ లో చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా నుంచి ఈ గేమ్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే ఈ రోజు వచ్చింది. కానీ ఇది ఎగ్జాక్ట్ గా అదే డేట్ అయితే అవ్వకపోవచ్చు అని నేనైతే అనుకున్నాను. జూన్ 18వ తారీఖున ఈ గేమ్ అనేది లైవ్లోకి రాబోతున్నట్టు కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. కానీ ఇది క్రాఫ్టన్ వాళ్ళు మాత్రం అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. దెర్ ఇస్ నో ఎగ్జాక్ట్ డేట్ ఫర్ లాంచ్ అని చెప్పి వాళ్ళ పేజ్లో కూడా రాశారు. సో ఈ రోజు రాశారు వాళ్ళు. దాని ప్రకారం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు మనకి హల్చల్ అవుతున్న జూన్ 18వ తారీఖు ఉందో ఇది మాత్రం అఫీషియల్ లాంచ్ డేట్ అయితే కాకపోవచ్చు. కాకపోతే సరౌండింగ్స్లో ఆ టైంలోనే ఎలాగో ఒక డేట్ అయితే ఉంటుందేమో, కానీ ఎగ్జాక్ట్ 18వ తారీఖు అయితే కాకపోవచ్చు అని తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళే అఫీషియల్గా వాళ్ళ పేజ్లో రాశారు కాబట్టి దెర్ ఇస్ నో ఎగ్జాక్ట్ డేట్ అని. సో అందుకని మనం ఈ డేట్ అయితే మనం నమ్మాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే జూన్ ఎండింగ్ కల్లా మీరు ఈ గేమ్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ని మాత్రం ఈరోజు మన ఇండియన్ గవర్నమెంట్ అండ్ మీటీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు లెఫ్ట్ రైట్ అన్ని వైపులో కూడా పంచులు ఇచ్చారు. సో మళ్ళీ ఇంకొకసారి సెకండ్ టైం లెటర్ పంపించారు. మీరు ఏదైతే రీసెంట్గా తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ అప్డేట్ ఉందో సో దాని మీద నుంచి మీరు వెనక్కి తగ్గండి అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి మెత్తగానే కొంచెం గట్టిగా ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఇది సెకండ్ టైము. ఆల్రెడీ ఫస్ట్ టైం కూడా ఒకసారి పంపించారు మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు, అప్పుడు వినలేదు. అండ్ ఇది సెకండ్ టైము. సో ఈసారి కూడా వినకపోతే పాపం బిడ్డడు సర్దుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది దాని మీద యాక్సెప్ట్ కూడా చేయట్లేదు. మన ఇండియన్ గవర్నమెంటే కాదు,
గ్లోబల్గా చాలా కంట్రీస్లో కూడా దీని మీద యాక్సెప్ట్ చేయట్లేదు. కాకపోతే మన ఇండియాలో కొంచెం మెంతగా చెప్తూ ఉంటారు కదా, మన వాళ్ళు ఎప్పుడు కొంచెం మెల్లగా బుజ్జినాయన కన్నా అని చెప్తూ ఉంటారు కదా. ఈసారి కూడా వినలేదు అనుకోండి, ఖచ్చితంగా స్ట్రాంగ్ డోస్ పడే అవకాశం అయితే ఉంటుంది, బ్యాన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. సో ఏదైతే ఇప్పుడు May 15th మొన్న అయిపోయింది కదా, ఈ తర్వాత చాలా మందికి వాట్సాప్ అనేది ప్రాపర్గా వర్క్ కాదు, ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదో. సో ఏదైతే కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్రైవసీ పాలసీ ఉందో దాని మీద నుంచి మీరు వెనక్కి తగ్గండి మర్యాదగా అని చెప్పి మళ్ళీ ఇంకొకసారి గవర్నమెంట్ వాళ్ళైతే కొంచెం గట్టి డోసే ఇచ్చారు. నెక్స్ట్ నాకు రెడ్మీ నుంచి షామీ సబ్బ్రాండ్ రెడ్మీ చైనాలో May 26న రెడ్మీ Note 10 సిరీస్లో 5G సిరీస్ని లాంచ్ చేయబోతుంది. సో దీంట్లో మాత్రం ప్రాసెసర్లు చాలా ప్రీమియం ప్రాసెసర్లు వాడబోతున్నారు. మన ఇండియాలో స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్తో 4G ప్రాసెసర్లతో తీసుకొచ్చారు కదా, కానీ చైనాలో మాత్రం డైమండ్స్టీ 900 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్, అలాగే డైమండ్స్టీ 1100 ప్రాసెసర్తో కూడా రెడ్మీ Note 10 Ultra అనే పేరుతో కూడా తీసుకురాబోతున్నారు. ఏదైతే వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన MI 11 Ultra ఉంది కదా, ఆ సిరీస్లో ఆ బ్రాండింగ్తో అంటే అల్ట్రా అనే బ్రాండింగ్లో ఇంకొక ఫోన్ దాని చెప్పబోతున్నారు, రెడ్మీ Note 10 Ultra. దీని కెమెరా మాడ్యూల్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది అండ్ స్పెసిఫికేషన్స్ కూడా చాలా ప్రీమియంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ చైనా అనమాట. ఇది అల్ట్రా వెర్షన్. అల్ట్రా తర్వాత ఇంకొక 2 లోవర్ వేరియంట్స్ కూడా ఉండొచ్చు. ఒకటి డైమండ్స్టీ 900 ప్రాసెసర్, ఒకటి స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్తో కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది. సో చాలా ప్రీమియంగా ఉంటే మరి మన ఇండియాకి ఇవైతే ఖచ్చితంగా రాకపోవచ్చు అని అనుకుంటున్నాను. చూడాలి మరి 1 or 2 తీసుకొస్తారా లేకపోతే లేదనేది మాత్రం మనకి టైము చెప్తుంది. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో నిన్న సాయంత్రం గ్లోబల్గా పోకో M3 Pro 5Gని అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ దీంట్లో స్పెసిఫికేషన్స్ మన అందరికీ తెలిసినవి, ఆల్రెడీ మనం ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. బేస్ వేరియంట్ ప్రైస్ మాత్రం మన ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 14,200 రూపాయల వరకు అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రైస్లో మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు. మన ఇండియాలో కూడా అరౌండ్ అదే ప్రైస్లో వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో ఈ మంత్ 26వ చైనాలో ఒప్పో Reno 6 సిరీస్ని లాంచ్ చేయబోతుంది కదా. సో దీంట్లో 3 ఫోన్లు ఉంటాయి, Reno 6, Reno 6 Pro, Reno 6 Pro Plus. వీటికి సంబంధించిన ఒక డిజైన్ అయితే ఈరోజు అఫీషియల్గా లీక్ కూడా అయిపోయింది. ఇప్పుడు అది ఒక ట్రెండ్ కదా, ఫోన్ లాంచ్ కంటే ముందే అది అఫీషియల్ ఇమేజ్లు, అన్బాక్సింగ్ వీడియోలు అన్ని బయటకు వస్తూనే ఉంటాయి. సో ఇలా కూడా ఒప్పో Reno 6 కూడా ఇమేజెస్ బయటకు వచ్చినాయి. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అదే ఆ ఇమేజ్ అనమాట. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus సూన్ గ్లోబల్గా OnePlus Nord 2 లేదంటే OnePlus Nord CE 5G అనే ఒక ఫోన్ తీసుకురాబోతుంది కదా. దీంట్లో ఇప్పటివరకు స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుందని అనుకున్నాం. కాకపోతే ఈరోజు డిజిటల్ చార్ట్ స్టేషన్ అయితే ఒక కన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది, OnePlus MediaTek ప్రాసెసర్లు యూజ్ చేయబోతున్నట్టు. డైమండ్స్టీ 1200 ప్రాసెసర్తో ఈ ఫోన్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మేబీ మనం ఇది నెక్స్ట్ మంత్లో దీన్ని గ్లోబల్గా అలాగే మన ఇండియాలో కూడా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ ది డే మీకు నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి. ఇవన్నీ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, అక్కడ ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ మీకు 2 వాచ్ డీల్స్ చెప్తాను. ఒకటి ఇన్విక్టా ఐఫోర్స్ మెన్కి సంబంధించిన వాచ్. దీని రెగ్యులర్ ప్రైస్ 13,000 కంటే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మాత్రం 4,429 రూపాయలు ఉంది. ఎక్సలెంట్ డీలు, చాలా ప్రీమియంగా ఉంటుంది వాచ్, ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే సామ్సంగ్ గెలాక్సీ వాచ్ ఇది. సో గెలాక్సీ వాచ్ బ్లూటూత్ ప్లస్ NFC ఇది ఈ సిమ్ సపోర్ట్తో ఉంటుంది. సో దీని ప్రైస్ యాక్చువల్గా లాంచ్ ప్రైస్ 35,000 రూపాయలు ఉంటుంది. ఈరోజు ఆఫర్లో 17,990 రూపాయలు ఉంది. అండ్ SBI ఆఫర్ అప్లై చేస్తే మీకు ఎఫెక్టివ్గా 16,500 రూపాయలకు వస్తుంది. ఒకవేళ మీరు సామ్సంగ్ లవర్స్ అయి ఉండి కాలింగ్ వాచ్ కావాలి, ప్రీమియం వాచ్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక కిల్లర్ డీల్. ఇది కూడా ఒకసారి చెక్ చేయండి. అండ్ పూమా చెప్పల్స్ మాత్రం ఈరోజు సూపర్ ఆఫర్స్లో ఉన్నాయి. కేవలం 187 రూపాయలు, 200 రూపాయలకు కూడా మీకు పూమా చెప్పల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ జేలో కూడా మీకు ఒక సూపర్ యాప్ చెప్తాను. ఇది రూట్ చెక్కర్ అనమాట. మీరు చాలా మంది రూట్ చేసుకుంటూ ఉంటారు కదా ఫోన్, సో చెక్ చేసుకునే ఒక యాప్. SM అడ్వాన్స్డ్ రూట్ చెక్కర్ ప్రో. దీని ప్రైస్ 1000 రూపాయలు. ఇది రోజు నుంచి 6 రోజుల పాటు ఫ్రీగా సేల్ ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. దిస్ ఈస్ హ్యాపీ సైనింగ్ ఆఫ్. జై హింద్.